3, 4, 5. రిలాక్స్. ఈ ఆసనం చేయడం వలన మీరు ఎన్ని చదువుతున్నా out. Breathe in center. Breathe out right. Breathe in center. Breathe out left. Breathe in center. Now neck rotations. తలని రౌండ్గా తిప్పు. ఫస్ట్ గాలి తీసుకుంటూ తలని పైకి ఎత్తండి, ఆకాశం కనిపించేలాగా. గాలి వదులుతూ కిందికి చిన్న చెస్ట్కి తగిలేంత వరకు తీసుకురండి. మళ్ళీ గాలి తీసుకుంటూ మెడ పైకి. సంగచ్చద్వం సంవదత్వం చెప్పాలి నాతో పాటు. సైడ్. బ్రీత్ ఇన్ అప్, breathe out down. Breathe in up, breathe out down. 3 more times. 1, 2, 3, 4, 5, 6. Relax. పొట్ట లోపలికి గుంజుకోండి. చేతులు చెవుల్ని తగిలేంతగా అప్పర్ బాడీని స్ట్రెచ్ చేయాలి, టో మీద బ్యాలెన్స్ చేయాలి. ఈ ఆసనం చేయడం వలన మన లెగ్స్ బాగా స్ట్రెంగ్తన్ అవుతాయి. 1, 2, 3. వేసేది యోగాసనాలు కాబట్టి పోస్చర్లో స్ట్రైట్గా ఉంటాయి. వెన్నెముక స్ట్రైట్ పెట్టి కూర్చోండి. మీ దృష్టి మీ తలకి స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి. ఈ సందర్భంగా నేను కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు వచ్చేసిన డిఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఇతర నాయకులు కూడా నా హృదయపూర్వక నమస్కారం. యోగా 2025 భాగంగా విశాఖపట్నం జరిగే శాశ్వత కార్యక్రమం ప్రపంచం ఆకర్షిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన ప్రధాన నాయకులు నరేంద్ర మోదీ గారు సంవత్సరం దాదాపు 4 మంది వరకు ఈ కార్యక్రమం ప్రపంచంలో అత్యంత ఈవెంట్ పూర్తిగా ఇప్పటికే 2 కోట్ల మంది పైగా చేస్తుంది. తెలంగాణ ఈ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు పూర్తి చేసి ప్రపంచ దిశగా సాగుతుంది. భారతదేశం విధంగా యోగా సమ్మేళనం మారుతుంది. యోగా మన అభివృద్ధికి, శారీరక ఆరోగ్యానికి, ఆత్మ శక్తి అంటే అందించినదని మనం చెప్పుకోవాలి. అందుకే మనందరూ యోగా కోసం తెలుగుగా యోగా దినచర్యలు బాగా తీసుకోవాలి. యోగా చేయడం చాలా మంచిది. ఎక్సైజ్తో పాటు యోగా చాలా అవసరం. మనం చూస్తున్న రోజుల్లో 30 ఏళ్ళ క్రితం పోతే అప్పుడు ఆరోగ్యం చాలా ప్రమాణం ఉండేది. ఈ కాలంలో చదువుకున్న ఆరోగ్యం పడిపోతుంది. కారణం యోగా లేక మన పని లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈరోజు అందరూ కూడా కంపల్సరీ స్కూల్స్ కానివ్వండి, అందరూ కూడా యోగా గంటసేపు ఇస్తే యోగా చేసుకుంటే అందరికీ ఎందుకు బాగుంటుంది, ఎవరికి ఇబ్బంది లేకుండా అందరూ సుఖశాంతి ఉండొచ్చు, మన కుటుంబాలు బాగుండొచ్చు. కాబట్టి అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. మున్సిపల్ కానీ అన్ని డిపార్ట్మెంట్ కూడా ఒక ఆఫ్లర్ కేటాయిస్తే మన ఆరోగ్యం ఉంటుంది. అంటే ఉత్సాహం ఉంటాం. మనం పొద్దున్న వేస్తే రోజు చూస్తుంటే ఆరోగ్యం బీపీ కానీ వెయిట్ తగ్గుతుంది. కాబట్టి అందరూ కూడా ఈరోజు నుండి జపం చేసుకొని కూడా రోజు గంటగా కేటాయించుకుంటే మన ఆరోగ్యం తెలుసుకుంటారు.